ఈ రోజు మనం పెడల్ బోట్ నడుపుదాం. ఈ జాకెట్ వేసుకోవడం అవసరమా? ఇది కేవలం జాకెట్ కాదు పీకు, ఇది లైఫ్ జాకెట్. లోతైన నీటిలోకి వెళ్లే ముందు దీన్ని వేసుకోవడం చాలా అవసరం. సరే నాన్న, పదండి పదండి, మనం వెంటనే బోటు నడుపుదాం. పీకు, చూడు, నీ కాళ్ళ దగ్గర పెడల్స్ ఉన్నాయి. వాటిని నీ కాళ్ళతో తిప్పు. ఇది స్పీడ్ గా వెళ్తుంది. చెరువులో బోటు నడపడంలో ఉన్న మజానే వేరు కదా. ఖచ్చితంగా. అమ్మా, నాన్న, ఎంత దట్టమైన చెట్లు, అక్కడికి వెళ్దామా? తప్పకుండా. మనం ఎక్కువ దూరం వచ్చామేమో అనిపిస్తోంది. ఈ బోట్ ఎందుకు నెమ్మదిగా నడుస్తుంది నాన్న? మరింత త్వరగా తిప్పాలా? లేదు, ఇది వేరే ఏదో సమస్యలా ఉంది. అక్కడ ఎవరున్నారు టూకీ? అది ఓటర్ అంటే నీటి కుక్క. అదేదో చెప్పాలనుకుంటా. హలో ఓటర్. ఈ బోటు కింద ఏదో చిక్కుకుందనిపిస్తోంది. ఈ కుక్క పిల్ల బహుశా ఇదే చెప్పడానికి వచ్చినట్టుంది. అవును, బహుశా ఈ బోటు కింద మొక్కలు చిక్కుకున్నాయనుకుంటా. ఇప్పుడు ఏం జరుగుతుంది? నాన్నా, మీ లైఫ్ జాకెట్. పీకు, నేను ఈత కొట్టగలను. చూద్దాం, ఏమైనా కింద ఉంటే తీసేద్దాం. నేనీ పడవని ఆపి ఉంచుతాను. చెత్త చాలా దూరంలో ఉంది. నేనిప్పుడు నీటిలోకి వెళ్లాల్సి ఉంటుందనుకుంటాను. ఐడియా, మీరు శ్వాస తీసుకోవడానికి పైపుని ఉపయోగించవచ్చు. పీకు, చూడు, అక్కడ సామాన్లతో పాటు ఒక పైపు ఉంటుంది. ఇది చాలా చిన్నగా ఉంది. ఇప్పుడిది పెద్దదైపోయింది. ఈ గడ్డి చిక్కుకుంది. సూపర్ నాన్నా. గడ్డి. నీటి కుక్క వచ్చింది చెప్పడానికి చకచక చెత్త తీయగానే నౌక నడుస్తోంది.
మంచు నుండి కాపాడుకోవడానికి మనం చాలా బట్టలు వేసుకున్నాం, కానీ కానీ మంచు ఎక్కడ? మంచు నాకు ఖచ్చితమైన సమాచారం వచ్చింది. ఎక్కడో ఈ కొండపైనే మంచు కురుస్తున్నట్లు. నాన్న, మంచు ఎలా ఉంటుంది? తెల్లగా, మెత్తగా, చల్లగా. హహా! మెత్తగానా? అంటే మనం దాంతో స్నో బాల్స్ తయారు చేయగలమా? స్నో బాల్స్? అవును పీకు, ఇదిగో నువ్వే చూడు. హహా! ఇది ఎలా సాధ్యం? మంచు ఎక్కడికి పోయింది? అదిగో మంచు. అమ్మా ప్యారీ, నువ్వు టూకీని జాగ్రత్తగా చూసుకో. నేను పీకుతో వెళ్తాను. నాన్న, ఇదిగో మంచు. కానీ పీకు, ఇది మంచు కాదు నాన్న, చూడు, ఇది తెల్లగా ఉంది, మెత్తగా కూడా ఉంది, కానీ ఇంకా చల్లగానే లేదు. ఎందుకంటే అది మంచు కాదు, అది ఎద్దు పీకు. పరిగెత్తు, పరిగెత్తు. కానీ నాన్న, మీరే కదా చెప్పారు మంచు తెల్లగా, మెత్తగా, ఇంకా చల్లగా ఉంటుందని. అవును పీకు, కానీ తెల్లగా ఉన్నదంతా మంచు కాదు. అదిగో మంచు. పీకు, అరే కాస్త ఆగు. నాన్న, మంచు దొరికింది. మంచు. కానీ పీకు, ఇది చూడండి, ఇది తెల్లగా ఉంది, అలాగే మెత్తగాను ఉంది, కానీ చల్లగా లేదు, బాగా వేడిగా ఉంది. ఎలా అంటే ఉన్నిలాగా. పీకు, టోకీ. పీకు, టూకీ. పీకు, టూకీ. పీకు, టూకీ, మీరు బాగానే ఉన్నారా? నాన్నా, తెల్లగా, మెత్తగా, చల్లగా. అవునవును, మనం ఇంకెప్పుడైనా మంచును చూద్దాం. మీరిద్దరూ సేఫ్గా ఉండండి. చూసారా, నేను చెప్పిందే నిజం.
నాన్న ఇచ్చాడు సరైన సమాచారం. తినాల్సి వచ్చింది తెల్లని మెత్తని చల్లని ఆహారం. త్వరగా పద టోకీ. పిన్ని ఇంకా చెంచా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పిన్ని, చెంచం. అసలే లేటుగా వస్తున్నారు. ఇప్పుడు అక్కడే ఎందుకు ఆగిపోయావు? పీకు, ఇంత బురదలో మేమిద్దరం ఎలా వస్తాము? జంప్ చేసి వచ్చేయి పీకు. ఇంత దూరం ఎలా దూకును? ఇదిగో ఇలా. లేదు లేదు, మనమిద్దరం ఈ బురదలో జారిపోతాము. జారి. అవును పీకు, పొరపాటున కూడా దాని మీద అడుగు వేయకు. ఏం చేసినా త్వరగా చేయి పీకు. చీకటి పడిపోతే ఎలా ఆడతాం? నేనేదో ఒకటి ఆలోచిస్తాను. ఐడియా! శబాష్ పీకు, ఏం ఐడియా. టుక్కీ, ముందు నేను వెళ్తాను. అంతా బాగుంటే అప్పుడు నువ్వు కూడా నా వెనకాలే వచ్చాయి. పీకు, ఇవాళ నువ్వు స్నానం చేయలేదా? బురద నీళ్ళల్లో స్నానం చేస్తున్నా. టోకీ, టోకీ, నువ్వు బాగానే ఉన్నావా? టోకీ, నువ్వు ఇంత పెద్ద స్కేట్ బోర్డ్ లాంటి ఆకు కింద దాక్కుంటే నాకు నువ్వు ఎలా కనపడతావు? పీకు, టోకీ, పీకు, టోకీ, పీకు, టోకీ. పిన్ని, జంప్ జంప్, తప్పుకోండి. పీకు, పార్క్లోని జారుడు బల్లపై ఆడాలి, ఇక్కడ కాదు. కానీ పార్క్ లో ఉన్న జారుడు బల్లపై ఇంత సరదాగా ఉంటుందా? లేదు. పార్సల్. అరే, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది అమ్మ వర్క్ షాప్ కి వెళ్ళాలి కదా. అరే, నాన్న, ఇది కేవలం చక్రం మాత్రమే. మిగతా కారు ఎక్కడుంది? పీకు, ఇది కారు చక్రం కాదు, కుమ్మరి చక్రం.
అంటే కుండలు చేసే చక్రం. దీనితో మీ అమ్మ అందమైన మట్టి పాత్రలు, వంట సామాగ్రి వంటివి తయారు చేయగలదు. వావ్! అమ్మ దీంతో చాలా సంతోషపడుతుంది. అవును పీకు, అందుకే నేను ఈ బర్త్డే గిఫ్ట్ ఆమె కోసం ఆర్డర్ చేశాను. గిఫ్ట్ అయితే పదండి, ఈ గిఫ్ట్ అమ్మకి ఇచ్చేద్దాం. అవును పీకు, ఇది చాలా మంచి ఆలోచన. కానీ ముందు నేను దీన్ని బాగా గిఫ్ట్ ర్యాప్ చేస్తాను. పీకు, టూకి, ఆ వైపు నుండి దీన్ని కొంచెం ఎత్తండి. అది అమ్మ గిఫ్ట్, దాన్ని ఆపండి. అమ్మ వర్క్ షాప్ కి చేరుకున్నాం. వర్క్ షాప్. చాలు, ఇప్పుడు నేను అమ్మ గిఫ్ట్ కి ఏమీ జరగనివ్వను. నాన్నా, జాగ్రత్త. అమ్మ గిఫ్ట్. టూకి ఆగు. పీకు జాగ్రత్త. పదండి, అమ్మకి తన గిఫ్ట్ ఇద్దాం. అరే పాపా ప్యారీ, పీకు, టూకి, మీ అందరూ ఇక్కడెలా? ఓహో, ఇది ఏమిటి? కుమ్మరి చక్రం. అరే వా! ఇది నాకు చాలా కాలం నుండి కావాలి. కానీ ఇంత బరువైన చక్రం మీరందరూ ఇక్కడికెలా తెచ్చారు? చాలా కష్టమై ఉండాలి కదా? పాపా, పీకు, టూకి కలిస్తే ఎంత కష్టమైనా ఇట్టే అయిపోతుంది.